ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆమెన్. హల్లెలూయా. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది, నిర్దోష మార్గంలో నడుచు వారందరూ దేవునికి పరిచారకులుగా ఉంటారు. దేవుని పరిచర్య చేయాలంటే పరిచారకులు నిర్దోషమైన మార్గములో నడవవలెను. ప్రియ సహోదర ప్రియ సహోదరి, దావీదు మహారాజు గారు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు, దేశంలో నమ్మకమైన వారిని కనిపెడుతున్నారు. ఆయన యొద్ద నివసించుటకు, దేవునితో సహవాసము చేయాలి అంటే నమ్మకముగా ఉండాలి. మనము దేవుని నమ్ముకున్న వారము గనుక ఏ పని చేసినా అవును అన్నట్టుగానే ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యము తలపెట్టకూడదు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, క్రైస్తవులైన వారు నమ్మకస్తులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది మోసకారులు ఉన్నారు. నమ్మిస్తారు, మనకు నమ్మకం కలిగేటట్లుగా ప్రవర్తిస్తారు, కానీ వారు దేవుని సంబంధులు కాదు, అపవాది సంబంధులు. వీరు దేవుని బిడ్డలను, అమాయకులను, తెలివి తక్కువ వారిని మోసం చేయుదురు. వారిని ఇబ్బందులకు గురి చేసి, మోసం చేసి వారి నుండి తొలగిపోతారు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, ఎవరిని నమ్మవద్దు. ఈ లోకంలో అంతా మోసము గనుక, దగా కుట్ర కుయుక్తులు, ఒకరినొకరు దోచుకునే రోజులు గనుక దేవుని బిడ్డలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది సంబంధులు అనేక మంది ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఎవరిని నమ్మవద్దు. సొంత వారిలా నటిస్తారు, ప్రేమను చూపిస్తారు, వారి వలలో వేసుకుంటారు, చివరకు ఇబ్బందులకు గురిచేసి కంటికి కనబడరు. ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు ఆకాశ మండలం నుండి అన్నీ కనిపెడుతున్నారు. ఆయనను నమ్ముకున్న వారు, దేవునితో సహవాసం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏమి చేస్తున్నామో, మన ఆలోచనలు ఏమిటో, మన తలంపులు ఏమిటో ఆయనకు అన్నీ తెలుసు. మనుషులను మోసగించవచ్చునేమో కానీ దేవుని మోసం చేయలేరు. దేవునికి నమ్మకమైన వారు కావాలి, నిర్దోషమైన వారు కావాలి. ఒకవేళ మనలో మోసం చేసే మనసు గనుక ఉంటే, దోషులుగా ఉన్న వారమైతే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకుందాం. యేసయ్య, నేను ఎన్నో మోసకరమైన పనులు చేశాను, ఎవరికి తెలియదని అనేక మోసములు చేశాను. తండ్రి, దయతో నన్ను క్షమించు. యేసయ్య, అనేక పాప కార్యములు చేశాను, అనేకమైన నీచమైన కార్యములు చేశాను, దయతో నన్ను క్షమించు దేవా అని ఒప్పుకుంటే, ఇప్పుడే ఈ క్షణము మనసు మార్చుకొని యేసయ్యను అంగీకరించు. ఆయన బిడ్డగా నిన్ను చేర్చుకుంటారు. ఇక నుండి నేను మోసకరమైనవి చేయను దేవా, పాపకార్యములు చేయను దేవా, ఈరోజే వాటిని విడిచిపెడతాను అని దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన పాపములను క్షమించే దేవుడు, మనల్ని రక్షించి కాపాడే దేవుడు గనుక ఇప్పటి నుండి నేను యేసయ్య మార్గములో నడుస్తానని తీర్మానం చేసుకో. దేవుని అంగీకరించు. మనము నమ్ముకున్న మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నా పాప విమోచన నిమిత్తము ఆ కలవరగిరిలో రక్తమును కార్చి ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము మనము పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నారు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, ఏ పని చేసినా నమ్మకము కలిగి చేయి. ఎవరితోనైనా నమ్మకము కలిగి ఉండు, యథార్థముగా ఉండు. సమాజంలో చూచిన వారంతా ఈయన దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తెగా చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము బైబిల్ చదవండి, వాక్యము వినండి, ప్రార్థన చేయండి. ఆ దేవాది దేవునితో సంబంధము కలిగి ఉండండి. రక్షించే దేవుడు, కాపాడే దేవుడు గనుక నిండు మనసుతో దేవుని స్తుతించి ఆరాధించుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.